ఈరోజు పాస్తా తయారీ కావాల్సినవి మనకి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్, టమాటో సాస్. పాస్తాను మంచిగా ఉడకబెట్టుకోవాలి, అతుకకుండా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి 5 minutes. చూడండి మంచిగా ఉడికింది, మెత్తగా అయిపోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత తీసి బౌల్లోకి తీసుకొని మళ్ళీ చల్లనీళ్ళతో కడుక్కోవాలి, ఎందుకంటే దగ్గరగా అతుక్కుంటుంది కాబట్టి. అదే బౌల్లో ఆయిల్ వేసి వేడయ్యాక గ్రీన్ చిల్లీస్ వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అది అయ్యేంతవరకు నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకోవాలండి. క్యారెట్ పచ్చివాసన అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం టమాటా సాస్ ఏదైతే తయారు చేసుకున్నామో 2 టమాటాలు మళ్ళీ రెడ్ మిర్చి వేసుకొని సాస్ తయారు చేసుకున్నాం కదా, ఆ సాస్ని వేసుకొని కలపాలి. ఆ పచ్చివాసన మీద ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత పాస్తా ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఆ పాస్తా వేసుకోవాలి. మనం దాంట్లోకి పాస్తా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేయాలండి, లేకపోతే కింద అతుక్కుంటుంది. తర్వాత నెక్స్ట్ మ్యాగీ మసాలా ఏదైతే ఉంటుందో మనకి ఆ మ్యాగీ మసాలా వేసుకోవాలి. మ్యాగీ మసాలా వేసుకొని కూడా కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కలుపుకొని 1 minute బాగా మగ్గనివ్వాలి. ఆ మసాలాని దానికి పట్టాలి. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే బాగా పట్టిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది మన పాస్తా రెడీ. టేస్టీ యమ్మీగా పాస్తా రెడీ అయిపోయింది. చూడు మా చిన్న పాప తింటుందండి. ఇప్పుడు తన ఎక్స్ప్రెషన్ చూడండి, ఎప్పుడెప్పుడు అవుతుందో ఎప్పుడెప్పుడు తినాలని ఉంటుంది తనకి.